నెల్లూరు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విరామం లేకుండా కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ బాధితుల్లో భరోసాను కల్పించారు. ఇవాళ కూడా సీఎం జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. వరదలకు అతలాకుతలమైన నెల్లూరు వరద ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించారు సీఎం చంద్రబాబు. లోతట్టు ప్రాంతాలతో పాటు దెబ్బతిన్న రహదారులను పరిశీలించిన సీఎం అధికారులను యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓవైపు సుతిమెత్తని మందలింపులు, మరోవైపు పలు సూచనలతో అధికారులను పరుగులు పెట్టించారు. జోరు వర్షంలోనే పర్యటనకు బయలుదేరిన సీఎం సర్వేపల్లి రిజర్వాయర్ను పరిశీలించారు. ఆ తర్వాత వరద ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో పాటు వెంకయ్యనాయుడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించారు. నెల్లూరు జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా ఇక్కడే ఉంటానన్న బాబు సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి వరకు రివ్యూలు, పర్యటనలతో బిజీగా గడిపారు ఏపీ సీఎం. ఇవాళ ఉదయం వరద ఉధృతికి నిండిపోయిన సోమశిల జలాశయాన్ని సందర్శించనున్నారు. సీఎం ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి వస్తుందనే భయంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలువురు మంత్రులు కూడా వరద ప్రాంతాల్లో కలితిరుగుతూ బాధితులకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.